రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఎందుకంటే రాజకీయాలు ఊసరవెల్లి కంటే వేగంగా మారతాయి. రాజకీయాలు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇవాళ ఇటువైపు ఉన్న వాళ్ళు అటువైపుకు, అటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపుకు మారిపోతూ ఉంటారు. ఇదంతా కేవలం వారు రాజకీయాల్లో మనుగడ సాగించడానికి అన్నది వేరే చెప్పక్కర్లేదు. ఆయా పార్టీలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి టర్న్ తీసుకుంటారో ఊహించడమే కష్టం. కానీ ఇవన్నీ కూడా పార్టీ కేంద్ర కార్యాలయాల్లో జరుగుతుంటాయి. నాయకులు ఎలా రంగులు మార్చుతారు, పార్టీలు నిర్ణయాలను ఎలా మార్చుకుంటారన్నది తెలుసుకోవాలని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉంటారు. అందుకే ప్రజలకు నేరుగా ఆయా పార్టీలో ఏం జరుగుతుందో చెప్పాలనే ఉద్దేశంతో రాజ్ న్యూస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలు తీసుకుంటున్న వివిధ నిర్ణయాలు, అంశాలను మీ ముందుకు మా ప్రతినిధులు తీసుకొస్తారు. సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడైన అటు పార్టీలోనూ ఇటు జిల్లాలోనూ ముఖ్యమైన నాయకుడు. నేతలెందరున్నా పార్టీ సమున్నతంగా గౌరవించింది. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మంత్రిగా అవకాశం రాకపోయినా స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించింది. అయితే ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆయన రూటే సపరేట్ అన్నట్టుగా మారింది. గత ఎన్నికల్లో ఆముదాల వలసలో ఓడిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. అసలు ఉన్నారా లేరా అన్నట్టుగా జాగ్రత్త పడుతున్నాడు. నాడు స్పీకర్గా వ్యవహరించి బాగా అతి చేశారని ఆయనపై టీడీపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ్మినేని సీతారాం ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుండి తప్పించి పీఏసీ సభ్యుడిగా ఇవ్వడం వెనక అసలేం జరిగింది? అధినేత జగన్ ఆంతర్యం ఏంటి? తప్పించడానికి కారణం ఏంటి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఇచ్చాపురం, రాజాం, నర్సన్నపేట ఇలాంటి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేనప్పటికీ ఆ నియోజకవర్గాలను యథావిధిగా ఉంచి తమ్మినేనిని మార్చడంతో వెనక జగన్ వ్యూహం ఏంటి? తమ్మినేనిని వైసీపీ అవమానిస్తోందా? సిక్కోల్లో వైసీపీ నిర్ణయాలపై కార్యకర్తలు ఏమంటున్నారు? ఈ మొత్తం వ్యవహారాలపై మా ప్రతినిధి సౌమ్య మరిన్ని వివరాలు అందిస్తారు. సౌమ్య, తమ్మినేని సీతారాంను తప్పించి పీఏసీకి వేయడం వెనక రీజన్ ఏంటి? జగన్ ఎందుకు తమ్మినేని సీతారాంపై అంత కోపంగా ఉన్నారు? జగన్ వ్యూహం ఏంటి అసలు? మనం చూస్తున్నట్లయితే వైసీపీ పార్టీ ఓటమి తర్వాత చూసినట్లయితే వైసీపీ పార్టీ మాత్రం చాలా భిన్నంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ వైసీపీ పార్టీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అందరి ఇన్ఛార్జీలు కూడా కేవలం ఇంటికి మాత్రం పరిమితమైపోతున్నారని చెప్పుకోవచ్చు. అలాంటి నేపథ్యంలో చూస్తున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి అటు ఇచ్చాపురం, నర్సన్నపేట కానీ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అయిన ధర్మాన ప్రసాద్ రావు సీనియర్ నేత అయినటువంటి ఆయనతో సహా ఎవరు కూడా బయట పార్టీ కార్యక్రమాలకు సంబంధించి బయటకు వచ్చినటువంటి పరిస్థితే లేదు. అయితే ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఎంతో యాక్టివ్ గా ఉన్న నేతల్లో వైసీపీకి సంబంధించి ఇద్దరు నేతల పేర్లు మాత్రమే ముఖ్యంగా వినిపిస్తున్నాయి. ఒకటి మాజీ మంత్రి అయినటువంటి శ్రీధరి అప్పారావు అయితే, రెండు మాజీ స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాం. వీళ్ళు మాత్రం ప్రస్తుతం ప్రజా సమస్యల మీద బయటకు వస్తున్న తరుణంలో గత కొద్ది నెలల క్రితం మనం చూస్తున్నట్లయితే ఏదైతే స్పీకర్ ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం ఉందో ఆముదాల వలస, దానికి సంబంధించి స్పీకర్ అయినటువంటి మాజీ స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాం ని తప్పించి ఆ నియోజకవర్గంలో కొత్త వ్యక్తికైతే ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పచెప్పారు వైఎస్ జగన్. అయితే దీంతో కాస్త తమ్మినేని సీతారాం మాత్రం పార్టీ మీద కోపంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా గత కొద్ది నెలలుగా ఆయన పార్టీ కార్యక్రమాలన్నింటికీ కూడా దూరంగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి గుజ్జుగుసలు వినిపిస్తుండగా ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఏదైతే గత 6 రోజుల క్రితం వైసీపీ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం ఉందో రాష్ట్ర మొత్తంగా కూడా 33 మంది పీఏసీ సభ్యులను అయితే వాళ్ళు నిర్మించడం జరిగింది. అయితే వాళ్ళలో శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి తమ్మినేని సీతారాం కూడా ఒక సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. అయితే దీని వెంట చాలా గుర్తులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏదైతే తమ్మినేని సీతారాం ని ఒక సీనియర్ నేత అయినప్పటికీ కూడా 40 సంవత్సరాలుగా ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన నియోజకవర్గం అయినటువంటి ఆముదాల వలస మాత్రం ఆయన ఇన్ఛార్జ్ గా ఉంటున్నారు. అంతేకాదు ఆయన పోటీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో ఆయన్ని తప్పించి వేరే వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇవ్వడంతో ఆయన కాస్త పార్టీ మీద అలిగారు. కాబట్టి ఆయన్ని బుద్ధగింపుల్లో చర్యల్లో భాగంగానే ప్రస్తుతం తమ్మినేని సీతారాంకి పీఏసీ మెంబర్ గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి అయినా సరే తమ్మినేని సీతారాం పార్టీ కార్యక్రమాల్లో మళ్ళీ యాక్టివ్ గా ఉంటారా లేదా అనేటువంటి భావన అయితే ప్రస్తుతం ప్రజల్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ తమ్మినేని సీతారాం విషయానికి వచ్చినట్లయితే ఆయన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ప్రస్తుతం దాదాపు 7 పదుల వయసులో ఉన్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయన తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన కుమారుడైనటువంటి తమ్మినేని చిరంజీవి నాకైతే అప్పచెప్పాలి అనుకున్నారు. అయితే గతంలో కూడా ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ప్రతిపాదన పెట్టినప్పుడు అటువైపు నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని తప్పించి తమ్మినేని సీతారాం ని తప్పించి ఇంకొక వ్యక్తికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పడం మొత్తం వ్యవహార శైలి మీద తమ్మినేని సీతారాం అయితే మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ
పిఎస్సి మెంబర్ గా ఇచ్చారని చెప్పి వినిపిస్తున్నాయి. అయితే గత కొద్ది నెలలుగా యాక్టివ్ ఉన్నటువంటి తమ్మినేని సీతారాం పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నారు కాబట్టి ఇక పిఎస్సి మెంబర్ గా అయినా సరే ఆయన యాక్టివ్ అవుతారా, మళ్ళీ ఆయన వైసీపీకి సంబంధించినటువంటి అన్ని పార్టీ కార్యక్రమాలని చేస్తారా చేయరా అని ప్రజల్లో మాత్రం తీవ్ర గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తున్నట్లయితే తమ్మినేని సీతారాం కాకుండా ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ధర్మాన ప్రసాద్ లాంటి వ్యక్తులు కూడా పార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ కూడా దూరంగా ఉంటున్నారు. అలాంటిది వాళ్ళ నియోజకవర్గాలన్నింటినీ కూడా ఎలాంటి మార్పు లేకుండా కేవలం తమ్మినేని సీతారాం సంబంధించిన నియోజకవర్గంలోనే ఇన్ఛార్జ్ గా ఎందుకు మార్చారనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారాలన్నింటినీ చూస్తున్నటువంటి తమ్మినేని ప్రస్తుతానికైతే మౌనంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. పిఎస్సి మెంబర్ నుంచి 6 రోజులు అవుతున్నప్పటికీ ఆయన అధికారికంగా ఎలాంటి ప్రెస్ మీట్ కానీ లేదా ఎవరికి కూడా ఏమీ చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఎక్కడైనా సరే తమ్మినేని సీతారాం అలక మానుకొని ఏదైతే అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిఎస్సి మెంబర్ గా ఆయన కొనసాగుతారా, మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్ గా అవుతారా లేదా అనేటువంటి మాత్రం సౌమ్య, అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నేత అయినటువంటి తమ్మినేని సీతారాంను వైసీపీ ఈ రకంగా అవమానించడానికి, అంటే దూరం పెట్టడానికి కావచ్చు, ఆయన ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి పిఎస్సి మెంబర్ గా ఇవ్వడం కావచ్చు, ఇదంతా కేవలం ఆయన వయసు పైబడుతున్నటువంటి కారణమే చూపిస్తున్నారా, లేదంటే ఇంకేదైనా కారణాలు కూడా ఉండుండొచ్చా? మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్ ముందే తమ్మినేని సీతారాంకు అనారోగ్యకర పరిస్థితి కూడా కొంతవరకు క్షీణించిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఆయన వయసు కూడా పైబడడంతో ఆయన్ని కాస్త ఎమ్మెల్యేగా కాకుండా మళ్ళీ ఎలక్షన్స్ లో ఎంపీగా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనకు కాకుండా కొత్త వ్యక్తిని మళ్ళీ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలను అయితే అప్పచెప్పారు. కానీ తమ్మినేని సీతారాం మాత్రం ఆయన తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని మాత్రం ఆయన కొడుకుకి ఇవ్వాలని చెప్పి చాలా బలంగా అధిష్టానాన్ని కూడా అడిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎందుకని తమ్మినేని విషయంలో మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం ఇంకా అర్థం అవడం లేదని చెప్పుకోవచ్చు. ఈ విషయం మీద పలుసార్లు అని తమ్మినేని సీతారాంని ప్రశ్నించినప్పటికీ ఆయన కూడా కేవలం పార్టీ తన పని తాను చేసుకుని పోతుంది అని బయటికి చెప్పినప్పటికీ పార్టీ తీసుకున్న నిర్ణయం మీద ఆయన కూడా కాస్త సీరియస్ గా ఉన్నారని మాత్రం మనకు తెలుస్తుంది. రైట్. అయితే మొత్తానికి వైసీపీ నిర్ణయాలపైన శ్రీకాకుళంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, ఎలాంటి చర్చ జరుగుతోంది ఈ విషయంపై? రోజా, మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఏదైతే వైసీపీ పార్టీ ఓటమి పాలైందో, ఓటమి తర్వాత చాలా వరకు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ కార్యకర్తలు అయితే వరకు చాలా వరకు డేలా పడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో ఉండేటటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జీల వద్దకు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ నుంచి అసలు ఎలాంటి స్పందన రావడం లేదని చెప్పి పార్టీ గెలుపు ఉన్నప్పుడు ఒక విధంగా, పార్టీ ఓటమి పాలైన తర్వాత ఒక విధంగా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ఈ వైసీపీ ఇన్ఛార్జీలందరూ కూడా వ్యవహరిస్తున్నారని చెప్పి ఇక్కడైతే ఎవరైతే మిగతా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ అభిమానులు కానీ లేదా మిగతా కార్యకర్తలు కానీ ఉంటారో వాళ్ళ మధ్య మాత్రం కాస్త గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. రోజా, ఇక ఇలాగే కొనసాగినట్లయితే చాలా మంది భవిష్యత్తులో పార్టీ నుంచి వైదొలుగుతారా లేదా ఇదే పార్టీలో ఉండి మళ్ళీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్స్ ఇస్తారా అనేది మాత్రం ఇంకా తెలియని పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ సౌమ్య.